నమస్కారం, వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే ఇంకొకటి మళ్ళీ మీ అన్నయ్య గారు చెప్తారు అంటే కానీ ఈ వీటన్నిటికీ ఈ మెంటాలిటీ డెవలప్ అవ్వడం కారణం మాత్రం రాముడు డెఫినెట్గా అంతర్లీనంగా ఎక్కడో నాకు వెనకాల పనిచేసేసింది, అది నాకు తెలియకుండా లైట్ తీసుకోవడం అనేది. అవునవును, అంటే ఏముంటుంది ఇప్పుడు జరిగిపోయాక మనం వెనక్కి తేలేం కదండి. సో జరిగిపోయినవన్నీ ఏం చదువుకోలేదు, ఏం సాధించలేదు నేను ఫీల్ అవ్వడం కన్నా ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రొసీజర్లో నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి వైజయంతి గారు, సపోజ్ నా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, మీరందరూ నా కోసం కష్టపడ్డారు కానీ ఆ సినిమా ఏమో ఆడలేదు. కానీ వైజయంతి గారు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, దీంట్లోంచి పాట రాశారు కదా, నరేంద్ర డైలాగ్స్ అయితే బాగున్నాయి కదా, చక్రి నేను అడిగితే ఒప్పుకున్నారు కదా, అంతవరకు ఆలోచిస్తా, ఫ్లాప్ వరకు వెళ్ళను. అంటే చక్రి ఒప్పుకున్నారు చేశారు, దానివల్ల ఏదో ఒక అనుభవం అయితే ఉంటుంది కదండి సినిమాలో. ఇప్పుడు ఇద్దరు సపోజ్ మీరు చక్రి కూర్చుని ఏమన్నా మాట్లాడుకున్నారు అనుకోండి, మంచిదేగా, ఒక మంచి కాంబినేషన్. అలా నేను తప్ప ఇప్పుడు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ టాలెంటెడ్, టీం అంతా కలిసి ఒక అదే అంతేనే. ఇప్పుడు అందరూ కలిసి కూర్చుని సినిమా ప్లాన్ చేసినప్పుడు మంచి కాంబినేషన్ కదండి, మంచి కాంబినేషన్కి ఏదో ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది కదా. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, అది వేరే విషయం, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఏవో ఒక ముత్యాలు అయితే అక్కడ ఆలుతాయి, అవి ఏరుకుని దాచుకోవడమే. చాలా ప్రాక్టికల్ గా అన్నారు కాబట్టి దాని గురించి మీరేదో ఊహించుకోవటం లేదు, ఏదో జరిగిపోవాలి అసలు నేనే అనుకోవట్లేదండి. అది బెస్ట్. అది ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక మళ్ళీ సీరియస్ గా అడుగుదాం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇందాక అన్నట్టుగానే అమ్మ నేను మీ బ్రదర్ని ఇద్దరిని స్వప్న గారు చేసిన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు ఏడవలేదు కానీ చూసిన వాళ్ళందరూ స్వప్న విపరీతంగా ఏడ్చింది. ఒకటి జరిగింది, 2 రోజులు ఏడ్చింది. అదే అందుకే వాళ్ళిద్దరు మామూలుగానే. స్వప్న ఏంటమ్మా వాళ్ళు బాగానే ఉన్నారంటే నా వల్ల కాలేదు, ఇంకా చాలా చాలా బాధ వేసేసింది. ఇంకా నాకు 2 రోజులు అదే గుర్తొచ్చింది, వాళ్ళిద్దరే గుర్తొచ్చారు అని బాగా ఏడ్చింది 2 రోజులు. ఎలా అనిపించింది మన ఇద్దరు ఎవరు పోయినా ఏడవకూడదు అనే మాటకి తల్లి ముందర వెళ్ళిపోతే ఒక వేరు, తల్లి ముందర అంటే జరుగుతాయి జనరలైజ్ చేసి నాకు అర్థమైంది. తల్లి ముందర ఇలా జరిగితే కష్టం, అసలు అది యాక్సెప్ట్ చేయడం కష్టం. అసలు అలాంటి క్వశ్చన్ ఆవిడ వేస్తే ఆవిడంత నిబ్బరంగా ఎలా మామూలుగా ఉండగలిగారు? అది రాము ప్రభావం అండి, రాము అలవాటు. ఖచ్చితంగా నాన్నగారు చనిపోయినప్పుడు అయిపోయాక దాని గురించి ఏడవడం అనే దాంట్లో ఎంత అర్థం లేదు అనే దానికి చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాడు 30 ఏళ్ళ నుంచి. కానీ తను బాధపడతాడు చాలా, మనల్ని బాధపడకుండా ఏం చేయాలో అదంతా చేసేస్తాడు, కానీ తన బాధ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మా అమ్మకి ఒకే సంవత్సరంలో చెల్లెలు తమ్ముడు ఇద్దరు చనిపోయారండి. ఇప్పుడు మురళీరాజు గారు తమ్ముడు, అంతకుముందు మా పిన్ని చనిపోయారు, అమ్మ వాళ్ళ చెల్లెలు. సో బాగా హట్ అయిపోతారు కదా. ఇంకోటి ఏమవుతుందంటే తన జనరేషన్ వాళ్ళు చనిపోయినప్పుడు రేపు నేనేంటి అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా. తర్వాత ఇప్పుడు మేము కూడా అందరూ 50+, నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరెప్పుడు ఎలా ఉంటారు ఏం చెప్తాం, చెప్పలేం కదా. పోతానేమో అనే ఆలోచనలు ఏమి ఉండవు ఎవరికి, కానీ జరగచ్చు, అంత పోతానేమో అనంత వయసు రాకపోయినా. ఇప్పుడు 80 ఏళ్ళు కూడా మన ఇండియాలో 80 తీసుకుంటాం, కానీ వేరే దేశాల్లో అయితే 80 మిడిల్ ఏజ్గానే తీసుకుంటారు. ఇప్పుడు మనకు కూడా అది వచ్చింది, కానీ ప్రిపేర్ చేసేస్తున్నాడు. కావాల్సిన వాళ్ళు ఇద్దరు చనిపోయినప్పుడు అమ్మ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తనకు అర్థమైంది కాబట్టి ఏదైనా మనం హ్యాపీగా ఉందాం, అయిపోయాక మనం ఎందుకు బాధపడ్డామని అనే కాన్సెప్ట్ అలవాటు చేయాలని. సో నేను అమ్మ ఆ రోజు నేను కూడా ఉన్నాను అక్కడే, ఆ ఇంటర్వ్యూ అయినప్పుడు నేను ఉన్నాను. నేను ధైర్యం అన్ని ఇంటర్వ్యూలు చేసిన స్వప్న మాత్రం బాగా హట్ అయిపోయింది. అంటే అది ఆశ్చర్యం వేస్తుంది చూసేవాళ్ళకి. అలా ఏ తల్లి కొడుకు అలాంటి ఇంటర్వ్యూలు చేయరు కదా, అలా చేయడం అనేది. సో ఇంట్లో అందరూ బాధపడ్డారు చూసిన, మా ఫ్యామిలీలో అందరూ.